ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ రావడం లేదని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే డిసప్పాయింట్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, డిస్కరేజ్ అవుతారు. అదే మూడ్‌లో ఉంటారు. సరే, అక్కడి నుంచి జాబు రావటానికి గల మార్గాలైతే నేను 1 ఆర్ 2 నేను చెప్తా. మీరు కరెక్ట్‌గా వినండి అంతే. నే తర్వాత ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు చూడండి, ఆహ్, మీకు ఏదో ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ కంపెనీ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన మైండ్ అంతా కూడా నెగెటివ్‌గా ఫీడ్ అయ్యి ఉంటుంది. డిసప్పాయింట్ అయ్యి ఉంటాం. నిరుత్సాహపడిపోయి ఉంటాం. ఇయన్నీ ఉన్నప్పుడు వాస్తవంగా ఆపర్చునిటీ మీకు రాదు. ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు మీ మనసులో సంతోషాన్ని నింపండి. మీరడగొచ్చు, "సార్, ఇన్ని టెన్షన్‌లో మేముంటే సంతోషాన్ని నింపితే ఎలా సార్?" మరి టెన్షన్‌లో, డిసప్పాయింట్‌మెంట్‌లో, ఫ్రస్ట్రేషన్‌లో ఉంటే వస్తదా? రాదు. ముందు మీ మనసుని ఆనందంగా పెట్టండి. ఏం గాదు. ఫిల్ అప్ యువర్ మైండ్ విత్ హ్యాపీనెస్. ముందు హ్యాపీగా మనసుని పెట్టండి. పెట్టిన తర్వాత మీకు మీ మైండ్‌లో ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ కోసం ప్రయత్నిస్తున్నాను సార్. ఆ కంపెనీలో వస్తే నాకు బాగుంటుంది. ప్యాకేజ్ బాగుంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్‌గా బేసిక్‌గా మనం ఏందంటే జనరల్‌గా డ్రెస్ కోడ్, జాబ్ వచ్చినా రాకపోయినా ఈ షార్ట్‌లేసి, తర్వాత హాఫ్ ప్యాంట్‌లేసి ఇయన్నీ కూడా చేయకూడదు. మీరు ఒక మంచి ప్రొఫెషనల్ గదా! ఏ వర్క్ ఉన్నా లేకపోయినా బయటికెళ్ళేటప్పుడు నంబర్ 1గా తయారై బయటికెళ్ళాల. అంటే నేనేమంటానంటే జాబ్‌కి వెళ్ళేటప్పుడే కదా సార్ ఇయన్నీ. నిత్య జీవితంలో గూడా పర్ఫెక్ట్‌గా తయారవ్వాలి. అప్పుడే నీకది ప్లస్ అవుద్ది. మనోళ్ళు ఏం చేస్తారంటే మిగతా అప్పుడంతా షార్ట్‌లేసుకొని తిరిగి జాబ్ కోసం మాత్రమే రెడీ అయ్యి ఎళ్తారు. నో. ముందు అలవాటవ్వండి. డ్రెస్ కోడ్ మార్చండి. నీట్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. క్లీన్‌గా ఉండండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. డ్రెస్ కోడ్ ఎందుకంటే ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అది చాలా క్లియర్‌గా ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, మీరు ఏ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారో సింపుల్‌గా నేను చెప్పినట్టు చేయండి. ఆ కంపెనీకి మీరెళ్ళండి. కంపెనీకెళ్ళమంటే మీరు ఫిజికల్‌గా వెళ్ళడం గాదు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఒక దగ్గర కూర్చొని డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆ కంపెనీకి సంబంధించి ఒక ట్యాగ్ తగిలించుకొని, ఆ కంపెనీకి సంబంధించి మీరు మీ మనసుని అక్కడికి పంపించండి. సీట్‌లో కూర్చోండి. జాబ్ చెయ్యండి. అయిపోయిందా డ్యూటీ? మంత్లీ సాలరీ తీసుకోండి. మళ్ళా ఎనక్కి రండి. ఈ ప్రోగ్రామ్‌ని ఖచ్చితంగా మీ మనసుకి క్లియర్‌గా చూపించాలా. రెచ్చిపోవాలంతే ఇంటర్నల్‌గా. హ్యాపీగా ఫీల్ అవ్వండి. అవసరమైతే మీకు మీ ఫ్రెండ్స్‌కి ఒకరి ఇద్దరికి నీ గురించి తెలియనోళ్ళకి జాబ్ వచ్చిందని కూడా చెప్పేయండి. ఏం కాదు. ఏమన్నా నష్టమా ఏంది? ఏం లేదు గదా! వాళ్ళేమన్నా వచ్చి కొడతారా మనమల్ని? ఏం లేదు. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. రెచ్చిపోండి అంతే. జాబ్ వచ్చినట్టుగా ఫీలింగ్‌లోకెళ్ళండి. హ్యాపీగా ఫీల్ అవ్వండి. అదే మూడ్‌లో వెళ్ళండి. కంటిన్యూ చేయండి. డిస్కరేజ్ కాబాకండి. డిసప్పాయింట్ కాబాకండి. నేను చెప్పినట్టు మీరు మాటలు కాదు, యాక్షన్‌లోకెళ్ళిపోండి. అలాగే మీరు విజువలైజేషన్ అంటామంట దాన్ని మనం. అలాగే మిమ్మల్ని మీరు ఎంత హైప్ చేసుకుంటారో, ఎంత ఆనందంగా మీరు ఆ ప్రోగ్రామ్‌కి మీరు చాలా దగ్గరవుతారో, ఆటోమేటిక్‌గా మ్యాజిక్ స్టార్ట్ అయిపోద్ది. మీకు కాల్స్ రావడం జరగద్ది. అవకాశాలు స్టార్ట్ అవుతాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు ఏ కంపెనీలో అనుకున్నారో ఆ కంపెనీలో ప్లేస్ అయిపోతారు. నేను మాటలు చెప్పడం కాదు, వాస్తవాలే మాట్లాడతా నేను. అక్కడికి మీరు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతారు. స్టార్ట్ చేయండి. జరగకపోతే కదా! స్టార్ట్ అండ్ దెన్ ఎంజాయ్. డెఫినెట్‌లీ యూ విల్ గెట్ వాటెవర్ ద జాబ్ దట్ యూ వాంటింగ్. అంత సింపుల్‌గా పనైపోద్ది. స్టార్ట్ నౌ. థాంక్ యూ వెరీ మచ్.